రైట్. సో సక్సెస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఏ డెస్టినేషన్, ఒక నిర్దిష్టమైన ప్లేస్ కాదు. సో అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తాం. లేకపోతే ఒక ప్లేస్ దొరికింది అనుకోండి, అక్కడ నుంచే మనం ఏం చేస్తాము, అక్కడ స్టాప్ చేస్తాం. సో సక్సెస్, కేవలం సక్సెస్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బిలీవ్. సో మన పైన ఫస్ట్ నమ్మకం ఉండాలి. సో మన పైన ఫస్ట్ నమ్మకం ఉంది. ఎప్పుడైతే మన పైన మనకు నమ్మకం ఉంటుందో డెఫినెట్లీ మనం ముందుకెళ్తాం. ఎప్పుడైతే మనకు నమ్మకం లేదనుకోండి, మనం నెక్స్ట్ స్టెప్ వేయము. ఎందుకు వేయము? మన పైన నమ్మకమే లేనప్పుడు. సో మీరు చేసినటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లో ఏదైనా పని, మీరు ఏదైనా అనుకోండి, సో మీ పైన నమ్మకం ఉన్నప్పుడే మీరు స్టెప్ వేస్తారు, లేకపోతే వేయరు. చూద్దాము, ట్రై చేద్దామని అస్సలు వచ్చినా కానీ మీరు ఫెయిల్ అవుతారు. బట్ నమ్మకంగా ఒక స్టెప్ ముందుకు వేస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఎందుకు? మీ పైన నమ్మకం వచ్చి ఉంటుంది. మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరని చెప్పేసి మీ పైన మీకు నమ్మకం ఉంటుంది. అప్పుడు మాత్రం నేను ముందుకు వెళ్తారు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ మీ పైన మీకే నమ్మకం ఉంది. సో ఫెయిత్ ఈజ్ లైక్ వైఫై, నాట్ వైఫ్, వైఫై. సో వైఫ్ కనపడుతుంది, వైఫై కనపడదు. సింపుల్. కనపడకోకుండా ఉండేదాన్నే మనం నమ్ముతాం, కనపడిండేదాన్ని అసలు నమ్మం. సో ఇట్ ఈస్ ఇన్విజిబుల్, మనకి కనపడదు అయినా కానీ మనం నమ్ముతాం. దేవుడు కనపడ్డు అయినా కానీ మనం నమ్ముతాం. సేమ్, నమ్మకం అనేది కనపడదు అయినా కానీ మనం నమ్మాలా. సో మనల్ని నమ్మాలా ఫస్ట్. అప్పుడు మాత్రమే మనము రిజల్ట్స్ అనేది చూస్తాం. అండ్ కంపెనీకైనా పైన కానీ అంత విశ్వాసంగా నమ్మకంగా ఉండాలా. ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ, రోజుకు ఒక కొత్త ప్రోడక్ట్ మీరు చూస్తూనే ఉన్నారు. లాస్ట్ 2-3 years గా దగ్గర దగ్గర 70 products ఇంక్లూడ్ అయ్యాయి. రైట్. సో అట్లాంటి మంచి కంపెనీ, పెద్ద కంపెనీ, సుమారు 11 years గా సస్టైన్ అవుతూ సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి కంపెనీ. సో నమ్మకం అనేది ఉంటుందా? డెఫినెట్లీ ఉండాలా. సో ఇలాంటి కంపెనీ క్లోజ్ చేయదు, డెఫినెట్లీ ఇంకాస్త గ్రోత్ అవుతుంది అనే ఒక నమ్మకం అనేది మనలో ఏర్పడాలా. అట్ ది సేమ్ టైం ఆన్ ప్రోడక్ట్స్ మంచి రిజల్ట్ ఉన్నాయి. సో నీకు రిజల్ట్ రాలేదంటే నీకు ప్రోడక్ట్ కాంబినేషన్ సరిగ్గా చేయకపోవచ్చు, లేకపోతే రాంగ్ పర్సన్ కి ఇచ్చిండొచ్చు, లేకపోతే రాంగ్ గా అది గైడ్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు వాడే విధానంలో వేరే తేడాలు ఉండొచ్చు. బట్ బిలీఫ్ ఆన్ ప్రోడక్ట్స్, డెఫినెట్లీ ఈచ్ ప్రోడక్ట్ హ్యాస్ ఇట్స్ యూనిక్ వాల్యూ. సో ఒక్కొక్క దానికి ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. సో దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం, దట్ మీన్స్. సో ఆ నమ్మకం అనేది మనకి ఎలా ఏర్పడుతుందంటే కరెక్ట్ గా వాడించినప్పుడు. సో అట్లా ప్రోడక్ట్ పైన మనకి నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ నమ్మకం ఉంటుందో మనం ముందుకు వెళ్తాం. అదే మాదిరిగా సిస్టమ్ పైన కానీ ఒక సిస్టమ్ అంటూ నమ్ముకోవాలి. సో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ పైన మీరు నేర్చుకుంటున్నారు. సో ఇది నమ్మకం అనేది ఉంటే మీరు అసైన్మెంట్స్ ఫాస్ట్ గా చేస్తారు. మీరు నమ్మకం లేదనుకోండి, అసైన్మెంట్స్ చేయరు. ఇదంతా అవుతుందా, ఇదంతా చేస్తామా, ఇదంతా అవుతుందా అని చెప్పేసి మీరు మీరు క్వశ్చన్ చేసుకుంటారు. ఏది అప్లై చేయరు, ఏది నేర్చుకునే ప్రయత్నం చేయరు. సార్ ఇవన్నీ నాకు బ్రెయిన్ లో రికార్డ్ అయిపోతాయి సార్. సార్ తెలుసు సార్, బ్రెయిన్ లో చాలా రికార్డ్ అయితే దాని తర్వాత కానీ మళ్ళీ రికార్డ్ అయితే దాని తర్వాత కానీ ఒకటి ఎరేజర్ అనేది ఒకటి వస్తుంది సార్. ఇవన్నీ మేము ఎన్నో చూసినాం. యూట్యూబ్ లో చూసినాం, మా అప్లైనర్స్ చేసి చూసినాం, వేరే వేరే కంపెనీలో చూసినాం. సో ఇలాంటివన్నీ వచ్చేసి దాన్ని సింపుల్ గా ఎరేజ్ చేస్తాయి. తర్వాత రెడ్ వచ్చా మొదలు పెట్ట సేమ్ మీకు తెలియకుండానే ఆ విషయాలన్నీ ఎరేజ్ అయిపోయి మీరు నార్మల్ మొదట ఎలా ఉంటారో సేమ్ అలాంటి వ్యక్తిగా మారిపోతారు, ఎప్పుడైతే ఇవన్నీ అప్లై చేయకపోతే. కాబట్టి కాబట్టి సో మీ పైన మీకు నమ్మకం ఉంటూ, సో ప్రతి ఒక్క పని మీకు ఏదైతే టాస్క్ ఇచ్చింటారో దాన్ని వర్క్ చేసుకుంటూ, దాన్ని ఓవర్కమ్ చేస్తూ, ఇంకాస్త స్కిల్స్ పెంచుకుంటూ, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, సో మీరు ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అచీవ్మెంట్స్ అనేది దొరుకుతాయి. సో దానిపైన మనం వర్క్ చేయాలి. అది కాకోకుండా నాకు తెలుసులే, నేను చేస్తానులే, నేను పెడతానులే, నథింగ్, ఏది ఉండదు. మీరు కావాల్సింటే మీరు గమనించండి. నాకు తెలుసు ఎవరు ఎట్లా ఏం కథ అనేది 100% నాకు తెలుసు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా నేను ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నేను ఈజీగా స్టడీ చేయగలను. సో ఎటువంటి వ్యక్తి ఏ రకంగా బిజినెస్ చేస్తాడు, సో ఎటువంటి వ్యక్తి ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, సో ఎటువంటి క్యారెక్టరా ఇంకొకట అన్నీ నాకు తెలుసు. అయినా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో గుర్తించండి దానిపైన. సో మీరు మీరు చేంజ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేకపోతే సో నేను నా టాస్క్ గా నా కమిట్మెంట్ గా నేనేం చెప్పా, సో 21 days ఛాలెంజ్. సార్ అక్కడ ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒకే వ్యక్తి ఉన్నా నేను చెప్తాను సార్, దాని గురించి నో ప్రాబ్లం. ఆ ఒక్క వ్యక్తి చేంజ్ అయినా నేను 1000 మందిని చేంజ్ చేసినట్టు నేను అనుకుంటా. సో అది నా కమిట్మెంట్. సో దానిపైన నేను వర్క్ చేస్తాను. సో మీరు కూడా అలాంటి కమిట్మెంట్ లో అలాంటిది ఉంటే సో డెఫినెట్లీ ప్రతి ఒక్కటి ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయండి.
అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అని యువర్ అప్లైన్ అండ్ డౌన్ లైన్. సో వాళ్ళపైన కానీ మీ నమ్మకం అనేది ఉండాలి. వాళ్ళపైన కానీ మీకు నమ్మకం అనేది ఉండాలి. సో ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా పర్లేదు. నేను చెప్పేది సింపుల్, ఎవరికైనా చెప్పేది సింపుల్. వ్యక్తి ఎలాంటివి అయినా పర్లేదు, ఒక్క రెస్పెక్ట్ అప్లైన్ అండ్ డౌన్ లైన్ ఈ రెండింటికి ఇవ్వండి. వ్యక్తి ఎలా ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. అప్లైన్ అండ్ డౌన్ లైన్. సో తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, ఫర్ సపోజ్, తల్లి అనే స్థానానికి మీరు గౌరవం ఇస్తారు. మనిషి ఎలా ఉన్నా పర్లేదు, తల్లి అనే స్థానానికి గౌరవం ఇస్తారు. తండ్రి అనే స్థానానికి గౌరవం ఇస్తారు. తండ్రి ఎలాంటి వాడైనా పర్లేదు, తండ్రి అనే దానికి గౌరవిస్తారు. సో సేమ్ థింగ్ ఇక్కడ కానీ అప్లైన్ డౌన్ లైన్, సింపుల్. అప్లైన్ కి డౌన్ లైన్ కి అంతే రెస్పెక్ట్ గా. సో వాళ్ళ గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడుకోకుండా, వాళ్ళ గురించి ఎటువంటి నెగిటివ్స్ మాట్లాడకుండా, సో అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయకుండా, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి వేరే వాళ్ళ దగ్గర చర్చించకుండా, సో మీ పనే ఇది. సో స్ట్రైట్ గా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు ముందుకు వెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతాడు. లేదు అప్లైనర్ గురించి డౌన్ లైన్ కి, డౌన్ లైనర్ గురించి అప్లైన్ కి, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతుంటే మీరు ఎక్కడా ఆగలేరు, ఎక్కడో దగ్గర నిలబడిపోతారు. సో అది కాకోకుండా, సో బిలీఫ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉండాలి. అండ్ సేమ్ టైం సక్సెస్ ఇన్ కేవా కైపో ఇండస్ట్రీ విల్ డిపెండ్ అపాన్ యువర్ అబిలిటీ. సో మీ అబిలిటీ పైన డిపెండ్ అవుతుంది. ఎట్లా అబిలిటీ అంటే, సో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎటువంటి స్కిల్స్ నేర్చుకున్నారు. ఈ 21 days లో 13 days కంప్లీట్ అయ్యాయి. 13 days లో మీరు నేర్చుకున్నది ఎంత. సో మీరు నేర్చుకున్నది ఎంత అనేది ఒక వీడియో త్రూ నేను చెప్పమని చెప్పాను, రైట్. సో కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. సో నాకు పదే పదే అడ్డు వచ్చేది ఎందుకంటే, సో మీరు ఎప్పుడైతే అప్లై చేయనప్పుడు నేను చేసే ప్రయత్నం వృధా కాకుండా మీకు మరి కొంచెం గుర్తు చేయడమే నా ఇప్పుడు నా సిచ్యుయేషన్ అని చెప్పాను. సో కాబట్టి, సో అబిలిటీ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ఆన్ యువర్ అబిలిటీస్. నీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయాలా, సింపుల్ గా. నీలో ఉండే స్కిల్స్ కొంచెం వరకు బయట పెట్టాలా, కొంత మీకు మాక్సిమం బయట పెట్టాలా. సో ఆ స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీరు ముందుకు వెళ్తారు. అండ్ పీపుల్ లైక్ టు బి అసోసియేటెడ్ విత్ హూమ్ దే థింక్ అండ్ హ్యావ్ మోర్ అబిలిటీస్ దెన్ దెమ్. బయట వ్యక్తులు ఎలా ఉంటారంటే, నీకన్నా ఎక్కువ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మీ దగ్గర కనెక్ట్ అవుతారు. సో ఫర్ సపోజ్, సో ఎదుటి వ్యక్తి మీ టీంలో జాయిన్ కావాలంటే, సో ఏదో కొత్త వ్యక్తి మీ టీంలో జాయిన్ అవ్వాలంటే, ఆ వ్యక్తి కన్నా మీ దగ్గర స్కిల్స్ ఎక్కువగా ఉండాలా, నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలా, అప్పుడు మాత్రమే మీ టీంలో జాయిన్ అవుతారు. ఏమీ తెలియని వ్యక్తులు కూడా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుని దాని తద్వారా వేరే టీమ్స్ ని అట్రాక్ట్ చేస్తారు, వేరే ఒక నెట్వర్కర్స్ ని అట్రాక్ట్ చేస్తారు. ఎలా అంటే బికాస్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో నాలెడ్జ్ మీరు ఎంత పెంచుకుంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కిల్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త నాలెడ్జ్, సో మీరు అట్లా పెంచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే మీ అబిలిటీ అంటే మీ సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. అదే మీకు గ్లో, అదే మీకు గ్లో. వేరేది ఏం లేదు. వేసుకునే బట్టలు ఇంకొకటి ఇంకొకటి అది సెకండరీ. బట్ అబిలిటీ అబిలిటీ ఇస్ ద గ్లో. సో దానిపైన మీరు ఫోకస్ చేస్తూ నాలెడ్జ్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ ఆల్సో యువర్ సక్సెస్ విల్ డిపెండ్ అపాన్ యువర్ కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ మీన్స్ అంటే పంచుకోవడం, సింపుల్. దాన్ని పంచుకోవడం. సో పంచుకోవడం ద్వారా కానీ మనము సక్సెస్ అవుతాం. ఎలా? కాంట్రిబ్యూషన్ ఇన్ పీపుల్ లైఫ్. సో ప్రజెంట్ మీ వరకు ఎంత వరకు మీరు కాంట్రిబ్యూట్ చేయగలరు, మీ స్కిల్స్ కానీ మీ నాలెడ్జ్ కానీ, మీ టీంలో లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ మీకు అంతా తెలుసు, అయినా కానీ మీరు కాంట్రిబ్యూట్ చేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు తెలియక వాళ్ళు అక్కడనే స్టక్ అవుతా అంటారు. సో మీ యొక్క నాలెడ్జ్ని కంట్రిబ్యూట్ చేస్తే మీరు ముందుకు వెళ్తారు. సో వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. మీరు ముందుకు వెళ్ళాలంటే కాంట్రిబ్యూట్ చేయాలి, మీలో ఉండేటువంటి స్కిల్స్ కాంట్రిబ్యూట్ చేయాలి, టైంని కాంట్రిబ్యూట్ చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. సో డెఫినెట్లీ టీం అనేది లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ గ్రోత్ అవుతుంది. అండ్ బీ రెస్పాన్సిబుల్. నేను ఇంతకు ముందు చెప్పినట్టే చాలా సార్లు, నీకి నువ్వే బాధ్యుడివి, నీ బిజినెస్ కి నువ్వే బాధ్యుడివి, సో నీ లైఫ్ కి నువ్వే బాధ్యుడివి. సో నువ్వు ఫస్ట్, తర్వాత నెక్స్ట్. నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి గుర్తిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ లీడర్షిప్. డెవలప్ యువర్ లీడర్షిప్. ఒక లీడర్ గా, సో మీకు టీం ఉంటుంది, లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ, యాజ్ ఏ లీడర్ గా జస్ట్ రికగ్నైజ్ యువర్ క్వాలిటీస్. నీ క్వాలిటీస్ అనేది గుర్తిస్తూ అవి అప్లై చేస్తూ వెళ్ళాలి ముందుకు.
ఆ క్వాలిటీస్ మీలో లేవనుకోండి, ఎవరో వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు ఉంటారు, వీళ్ళు చెప్పినట్లు వీళ్ళు ఉంటారు, అది ముందుకు అనేది వెళ్ళదు. సో దాన్ని బట్టి సో మీ లీడర్షిప్ గాని మీరు బిల్డ్ చేసుకోవాలా. దాంతో పాటు ట్రయాంగిల్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి సింపుల్ గా మీరు గమనిస్తే, స్కిల్స్ లో మనం గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. సో ఇట్లా మాక్సిమం నేను ఇవన్నీ కవర్ చేశాను. గోల్ సెట్టింగ్ కవర్ చేశా, టైం మేనేజ్మెంట్ కవర్ చేశా, రీజనింగ్ కంప్లీట్ చేశా, సో కమ్యూనికేషన్ కంప్లీట్ చేశా, తర్వాత ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇవి కానీ నేను కంప్లీట్ చేశాను. సో ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఇన్ని క్వాలిటీస్ కావాలి. ఫస్ట్ థింగ్ స్కిల్స్ ఇవన్నీ కావాలి. మెయిన్ అంటే మెయిన్ క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ. సో ఆ మెయిన్ స్కిల్స్ మీరు నేర్చుకున్నారు. తర్వాత యాటిట్యూడ్స్, సెల్ఫ్ మోటివేషన్ కానీ అంటే స్వయం ప్రేరణ. ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయాలంటే కష్టం అవుతుంది. సో మీరు స్వయంగా ప్రేరేపించుకుంటే, సో ఒక బిజినెస్ కానీ ఇంకోటి కానీ స్వయంగా ప్రేరేపించుకుంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రైట్, ఆత్మవిశ్వాసం కానీ. తర్వాత ఆ ఇంటిగ్రిటీ, నేను ఇంతకు ముందు చెప్పా ఇంటిగ్రిటీ అంటే, సో మీరు ఒక్కరే ఉంటారు, ఎవరు ఉండరు, అప్పుడు ఉండేటువంటి మీ యాటిట్యూడ్. అందరిలో ఉన్నప్పుడు యాటిట్యూడ్ వేరే ఉంటది, ఎవరు లేనప్పుడు వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావు అనే దాన్ని ఇంటిగ్రిటీ అంట. సో నీలో క్వాలిటీస్ అప్పుడు మాత్రమే బయటపడతాయి. లోపల ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు మాత్రమే బయటకు వస్తాడు, ఒక్కడే ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ. సో అంత అంత కరెక్ట్ గా ఉండగలవా అటువంటి సిచ్యుయేషన్ లో, దట్ ఈస్ కాల్డ్ హై ఇంటిగ్రిటీ అంటాం. సో అట్లాంటి ఇంటిగ్రిటీ క్వాలిటీస్ నీలో ఉన్నాయా, అటిట్యూడ్స్ నీలో ఉన్నాయా, అది మనం గమనించాలి. తర్వాత హానెస్టీ, ఆప్టిమిజం, తర్వాత ఎంతూజియాసం, సరి అయినటువంటి ఉత్సాహం, ఎప్పుడు అదే ఉత్సాహంలో ఉండాలి. ఒక ఫేస్ చూస్తేనే వాడు ఫీల్డ్ కి దిగాడరా అంతే, ఇంకా బుల్లెట్ దిగేసింది ఇంకేం లేదు, ఎంత అని చెప్పేసి లెక్క పెట్టేసుకోవాలి, అట్లా ఉండాలి. రైట్. అండ్ కోఆపరేటివ్, సహకరిస్తూ ఒక టీం మెంబర్ గా, ఒక టీం లీడర్ గా మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ బిజినెస్ ముందుకు తీసుకుపోవడం. లేకపోతే కమిట్మెంట్, సో ఏదైతే మీరు కమిట్మెంట్ చేసుకున్నారో ఎప్పుడు సాధించాలా, రైట్, ఏ రకంగా ముందుకు వెళ్ళాలా, రైట్, ఏ ఒక టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఒక కమిట్మెంట్ తో ఆ పనిని సక్సెస్ చేసుకోవడము, దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. సో అండ్ నాలెడ్జ్, సో నాలెడ్జ్ లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఏంటి, థీరీస్ ఏంటి, సో ఇన్ఫర్మేషన్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, నిజాలు ఏంటి, సో దాని రకాల దాని గురించి వివరణలు ఏంటి, సో ఎంత నేర్చుకున్నారు, దానికి సైన్స్ ఎంత వరకు ఉపయోగపడుతుంది, సో ప్రోడక్ట్ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, సో మీరు ఎలా ఉపయోగించుకున్నారు, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో మనం ఎలా నేర్చుకుంటున్నాం, ఇవన్నీ ట్రయాంగిల్ ఆఫ్ సక్సెస్, ఇవన్నీ కలిపితేనే మనకి సక్సెస్ అనేది. సో ఇన్ని రకాలు ఈసారి ఇన్ని నేర్చుకోవాలా, అమ్మయ్యా, సో ఇన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టం సార్. ఏదో కొన్ని అయితే మేము నేర్చుకోగలము అని నేర్చుకోలేమని చెప్పేసి చాలా మంది అనుకుంటాం. కానీ మీకు తెలిసి తెలియకోకుండానే దీంట్లో ఇవన్నీ క్వాలిటీస్ మీరు నేర్చుకునేస్తారు. ఇవన్నీ క్వాలిటీస్ మీరు నేర్చుకున్నారు అంటే ఒక్కొక్క దాని గురించి ఒక గంటల కొద్దీ నేర్చుకోలే, కానీ కొంచెం కొంచెం చాలా నేర్చుకున్నారు. దీంట్లో అన్నీ నేర్చుకున్నారు, కొంచెం కొంచెం నేర్చుకున్నారు అంటే మీకు అప్పుడప్పుడు మీకు బయటపడుతుంది. సో కాబట్టి సో ఇంకాస్త దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి దాంట్లో కాన్షియస్ గా అప్లై చేస్తే, అంటే మీకు తెలిసినట్టు ఇంకాస్త కాన్షియస్ గా అప్లై చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఒక మీటింగ్ అనుకోండి, సో మీటింగ్ మీరు ఒక్కడే రావడం కాదు, సో మీతో పాటు లెఫ్ట్ టీము రైట్ టీము ఒక 10 మెంబర్స్ తీసుకొని వస్తే ఏమవుతుంది, గ్రోత్ అనేది కనపడుతుంది. సో ఎప్పుడైనా కానీ ఒక మీటింగ్ నుంచి ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతుంటాడు. మీరు గమనించారో లేదో, ఒక మీటింగ్ నుంచి సక్సెస్ అనేది కనపడుతుంది. బట్ ఆ మీటింగ్ లో మీరు వాళ్ళను కూర్చోబెట్టకపోతే ఏమవుతుంది, ముందుకి ఎల్ రైట్. ఆ మీటింగ్ లో నుంచి వాళ్ళు సక్సెస్ అనేది మీరు చూస్తారు, అప్పుడు మాత్రమే గ్రోత్ అనేది మీకు ఆటోమేటిక్ గా జరుగుతుంది. కాబట్టి ఏ మీటింగ్ కానీ మనము మిస్ చేసుకోకూడదు. ఏ మీటింగ్ అని స్పెషల్లీ ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలా, ఒక కేఓపి అని పెట్టుకోవాలా, ఒక మీటింగ్ అనేది ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవాలా, డైలీ ఒక 10 హోమ్ మీటింగ్స్ అనేది పెట్టుకోవాలా. అప్పుడు మాత్రమే ఇంకాస్త మీ స్కిల్స్ ని ఉపయోగించుకుంటూ మీ యాటిట్యూడ్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఎక్కువ నాలెడ్జ్ సంపాదిస్తూ మీ టీంని ముందుకు తీసుకెళ్తారు. సో అటువంటి పద్ధతిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి.
ఊరినే నాలెడ్జ్ తీసుకున్నాంలే, అది అప్లై చేసుకోకపోతే ఎక్కడ పోతుంది? వేస్ట్ అయిపోతుంది, రైట్? సో నాలెడ్జ్ ఎంత వరకు కావాలి? దట్ ఈస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ మినిమం నాలెడ్జ్ అంటది. సో ఇప్పుడు సోపు, పేస్ట్, షాంపూ, ఇంకో చిన్న ఉన్నాయి. మీరు దాని గురించి పిహెచ్డి చదవాల్సిన అవసరం లేదు. సో ఎంత చదవాలంటే అంత చదివి చాలు. సో ఇది వాడటం వల్ల దాని బెనిఫిట్స్ చెప్తే చాలు. దాని నుంచి ఏం మనకి బెనిఫిట్ అవుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి మన ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అని చెప్పేసి సింపుల్ నాలెడ్జ్ చెప్తే చాలు వాళ్ళకి, మనం ఈజీగా సక్సెస్ అవుతాం. సో ఇట్ ఈస్, సో ఈ చిన్న నాలెడ్జ్ చెప్పేదానికి పిహెచ్డి కావాలా, ఇంకొక డిగ్రీ కావాలా, ఇంకొక డిగ్రీ కావాలా? నథింగ్. సో వాళ్ళకి ఎంత కావాలో అంత మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎంత ఎడ్యుకేషన్ ఇస్తాము అంత మనకి బెనిఫిట్ అవుతుంది, అంత మనము నేర్చుకుంటాము, వాళ్ళకి నేర్పిస్తాం, రైట్? సో సొల్యూషన్స్ ఎట్లా మీరు ఇస్తారు? సో ఏదైనా చిన్న సమస్య వచ్చింది, సొల్యూషన్ ఎట్లా ఇస్తారు, రైట్? సో ఎట్లా హ్యాండిల్ చేస్తారు, టీమ్ హ్యాండిల్ ఎట్లా చేస్తారు, మీ అనుభవాలు ఏంటి? సో ఇట్లా ప్రతి ఒక్కటిని ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే దాన్ని ఎవాల్యుయేషన్ అంటారు. అంటే ప్రోగ్రెస్ ఉందా లేదా అని చెప్పేసి ఎవాల్యుయేషన్. సో ఇంతకు ముందు నా టీం ఎంత ఉందా, రైట్, ఇప్పుడు నాది ఎంత ఉంది, రైట్, సేల్స్ ఎంత ఉందా, ఇప్పుడు ఎంత గ్రోత్ అయింది. సో ఇట్లా మనం గమనిస్తూ, సో స్టాక్ పాయింట్స్ ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, సో గ్రోత్ ఎట్లా ఉంది, వాళ్ళకి బిజినెస్ ఎలా జరుగుతుంది, మనకి ఎట్లా బిజినెస్ అవుతుంది. సో ఇవన్నీ వాల్యుయేషన్ చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ నేర్పిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ మనం ప్రతిరోజు గెయిన్ చేస్తుండాలా. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్కిల్స్, మీకు ఎన్ని స్కిల్స్ ఉంటే అంత ముందుకు వెళ్తారు. సో వే టు డూ ఏ వర్క్ ప్రొఫెషనల్లీ. సో ప్రొఫెషనల్ గా అంటే స్కిల్స్ నేర్చుకుంటూ మనం చేసేది చాలా డిఫరెంట్ ఉంటుంది, లేకపోతే మామూలుగా చేసేది వేరే ఉంటుంది. లర్నింగ్ స్కిల్స్, సో మీరు ఏదో ఒక పద్ధతి ద్వారా నేర్చుకోవడం సింపుల్. ఇప్పుడు మీరు జూమ్ మీటింగ్ త్రూ 21 days ఛాలెంజ్ పార్టిసిపేట్ చేశారు, దాని నుంచి మీరు నేర్చుకుంటుంటారు. లేదో ఒక బుక్ తీసుకుంటారు, దాని నుంచి నేర్చుకుంటారు. లేదో ఒక తెలుగు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ బుక్ మీరు తీసుకున్నారు, దాని ద్వారా నేర్చుకుంటారు. లేదా సమ్ ఏదైనా పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్ నుంచి కొన్ని నేర్చుకుంటారు. అట్లా లర్నింగ్ స్కిల్స్ అనేటివి మీరు నేర్చుకోవాలా. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, నిన్న చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్. సో వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, ఈ మూడింటిని మీరు బిల్డ్ చేసుకోవాలా. ఎట్లా వస్తాయి నిన్నంతా చెప్పా. సో ఎట్లా కమ్యూనికేట్ చేయాలా, సో మనం ఎంత మాట్లాడాలి, దాని పవర్ ఎంత ఉంటుంది. సో వర్బల్ కమ్యూనికేషన్ పవర్ 7% ఉంటే 60-70% ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంది. బట్ 7% అంత ఇంపాక్ట్ చేస్తుందని కూడా నిన్న చెప్పాను. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలా. తర్వాత లీడర్షిప్ స్కిల్స్. సో ఒక లీడర్ గా, మీరు ఒక ఎంపథెటిక్ లీడర్ గా నేను చెప్తాను. ఎంపథెటిక్ అంటే ఆ మీరు ఇతరుల స్థానంలో నిలబడి వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తారో వాళ్ళకి తగ్గట్టుగా మీరు రెస్పాండ్ కావడం. సో ఆ వ్యక్తి మూడ్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి సో ఎటువంటి నాలెడ్జ్ తో ఉన్నాడు, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ మనం అందివ్వాలా. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం రెస్పాండ్ కావడం, దట్ ఈస్ ఎంపథెటిక్ లీడర్షిప్ అంటాం. ఎంపథెటిక్ లీడర్షిప్. సో వాళ్ళలో కొంతవరకు వాళ్ళు ఏంటి అని మనం గమనిస్తూ మనం చెప్పడం. అది కాకుండా నీకు తెలిసిందేదే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం కాదు. సో ఈ వ్యక్తి ఏంట్రా బోరింగ్ అనేటట్టుగా అయిపోతుంది. కాబట్టి అవతల వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ద్వారా మనం ఆలోచన చేస్తే డెఫినెట్లీ మన లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే, సో ఆ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుని మనం బిజినెస్ ముందుకు తీసుకోగలం. అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో లెఫ్ట్ టీం ఉంటుంది, రైట్ టీం ఉంటుంది, మీరు ఎలా మేనేజ్ చేస్తారు. సో ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా అప్ లైన్ అండ్ డౌన్ లైన్. సో వాళ్ళ ఎథిక్స్ ని ఫాలో చేస్తే చాలు, మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది. మేనేజ్మెంట్ ఇంకా ఇస్తే ఏం కావాలా, కొన్ని డైలీ టార్గెట్స్ అనేది పెట్టుకోవాలా, వీక్లీ టార్గెట్స్ పెట్టుకోవాలా, మంత్లీ టార్గెట్స్ పెట్టుకోవాలా. సో ఇట్లా మనం ఏదైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్ టార్గెట్స్ పెట్టుకోవాలా. సో ఎంతమంది అచీవర్స్ గా టార్గెట్స్ పెట్టుకోవాలా. సో అప్పుడు మాత్రమే గ్రోత్ అనేది కనపడుతుంది. అప్పుడు ఎప్పుడైతే గ్రోత్ కనపడుతుందో మీ మేనేజ్మెంట్ అనేది ఇంకాస్త ముందుకు కనపడుతుంది, మీ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కువ కనపడుతుంది. డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్క టీం వ్యక్తిని మీరు అప్రిషియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. సో ఆ వ్యక్తి కూడా ఇంప్రెస్ అవుతారు డెఫినెట్లీ. సో ఈ వ్యక్తి ద్వారా నేను ఇంకాస్త ముందుకు వెళ్ళగలను, ఈ వ్యక్తి నాకు స్ఫూర్తి అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఒక సందర్భాలను మీరు ఫేస్ చేస్తారు. సో దట్ ఈస్ మేనేజ్మెంట్ స్కిల్స్. తర్వాత వచ్చేసి టీమ్ వర్క్ స్కిల్స్.
వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క వ్యక్తిగా నువ్వు ఏమీ సాధించలేవు, కానీ ఒక టీం ఉంటే అది ఒక అది కొండంత బలం అనమాట. కొండంత ఇది అసెట్ అనమాట. సో టీం వర్క్ పవర్ అనేది అలాంటిదే. ఒక్క వ్యక్తిగా ఏం చేయలేదు, కానీ చేయి చేయి కలిపితే చప్పట్లు అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ ఆ శబ్దం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం టీం వర్క్ పైన ఫోకస్ చేస్తూ టీం వర్క్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో టీం వర్క్ అంటే కొన్ని ఎథిక్స్ అనేవి ఫాలో అయితే అయిపోయాయి. డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తిను స్కిల్స్ అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్, అది నాకు మంచా చెడ్డ అనేది సింపుల్ గా ఆలోచించాలి. ఏదైనా విషయం మాట్లాడినప్పుడు కానీ, చెప్పేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, ఏదైనా కానీ మంచా చెడ్డ సింపుల్ గా రెండు ఆలోచించేయాలా. అది ఎంతవరకు నాకు మంచి, ఇంకోరు చెడ్డ, సింపుల్ గా ఆలోచించేయాలా. సో ఏమాత్రం తను నవ్వక తాను వేరే వాళ్ళని నవ్వించక మనం ముందుకెళ్ళాలి. సింపుల్. ఏంది సార్ ఇట్లా చెప్పితే అందరూ వింటారా సార్? సో వినేవాళ్ళు వినని, నువ్వు తప్పు చేయదు. నువ్వు తప్పు చేయదు, సింపుల్. సో వేరే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళకి వదిలేయి. అది నువ్వు ఆ పని చేయి. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, సో అటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఎటువంటి attitude లో మీరు ఉన్నారు, సో మీ ప్రవర్తన ఎలా ఉంది, సో ఇప్పటికీ మొదటికి ఇప్పటికీ మీ వ్యక్తిత్వంలో ఏదైనా మార్పు అనేది వచ్చిందా? సో మార్పు అనేది గమనిస్తే డెఫినెట్లీ మీరు చేంజ్ అవుతారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, యాటిట్యూడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చెప్తాడు, ఎస్, 1 minute. Is it okay? Right. I think now it is okay. Say double scene. Yeah. Thank you very much. Right. Right. సో అటిట్యూడ్ అనేది అంత ఇంపార్టెంట్ అవుతుంది. సో మన ప్రవర్తనే మన ఫ్యూచర్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి చెప్తాడు, విలియం జేమ్స్ అనే వ్యక్తి, ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇస్ ద డిస్కవరీ దట్ హ్యూమన్ బీయింగ్స్ బై చేంజింగ్ ద ఇన్నర్ attitudes ఆఫ్ దేర్ మైండ్స్ కెన్ చేంజ్ ద అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ మైండ్స్ లైఫ్స్ అని చెప్పేసి. అంటే నువ్వు ఇన్నర్ లెవెల్లో మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అది అవుటర్ లెవెల్లో మీకు కనపడుతుంది. సో సేమ్, నువ్వు లోపల నీకు అనిపిస్తే డెఫినెట్లీ బయట నీకు మంచి బెనిఫిట్స్ అనేవి కనపడతాయి. లోపల నువ్వు వీక్ ఉన్నావు, డెఫినెట్లీ బయట వీక్ అనేది కనపడుతుంది. సో నువ్వు బయట ఏం కనపడినా లోపల నుంచి వచ్చిండేది అనేది ప్రతి ఒక్క వ్యక్తిని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇన్సైడ్ అనేది గ్రోత్ అనేది ఉంటే అవుట్ సైడ్ అనేది ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది కనపడుతుంది. సో అటిట్యూడ్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మై డియర్ ఫ్రెండ్, సో పాజిటివ్ attitude. సో టు బీ పాజిటివ్, టు బీ సక్సెస్ఫుల్, యూ మస్ట్ హ్యావ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. మనకి పాజిటివ్ మైండ్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్. హౌ వి డెవలప్ అవర్ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ ని మనం ఎలా డెవలప్ చేసుకుంటాం? సింపుల్, 3 ES. ఇక్కడ చిన్న చిన్న ఫార్ములాస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. 3 ES. 3 E's ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. సో పాస్ట్ లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ప్రెసెంట్ లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు జరగబోతున్నాయి, మీకు జస్ట్ అవేర్నెస్ గా. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎన్నో ఉన్నాయి. ఐ థింక్ స్క్రీన్ ఈజ్ విజిబుల్ సార్.
స్క్రీన్ కనపడుతోంది చూడండి. సో మోస్ట్లీ కనపడుతుంది, స్క్రీన్ కనపడుతుంది. మరొకసారి చేస్తాను. రైట్ నౌ ఈజ్ ఇట్ ఓకే నౌ? ఓకే, 1 minute. ఓకే, లీవ్ ఇట్, లీవ్ ఇట్. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ లో 3 E's ని గమనించాలి. 3 E's ని గమనించాలి ఎట్లా? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఎలాంటివి అంటే, పాతగా అంటే మీకు ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. సో తద్వారా ఏం చేసి మీరు లర్న్ చేసుకోవాలా, దాని నుంచి మీరు కొత్తగా నేర్చుకోవాలా, దాని నుంచి నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకూడదు. దాని నుంచి ఏమవుతుంది, ఫ్యూచర్ లో మిస్టేక్స్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళేకి ఈజీ అవుతుంది. సో అవే ఎక్స్పీరియన్స్, పాత ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ ఉంటే మీరు ముందుకు వెళ్ళారు. తర్వాత ఎడ్యుకేషన్. ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థి లాగా ఉండాలి. 1 minute, మేబీ ఏ లిటిల్ ఇష్యూ. Recording in progress. Recording in progress. Recording in progress. రైట్, ఇస్ ఇట్ క్లియర్ సార్? A little bit issue with the network. Yes, sir. Thank you very much. స్క్రీన్ కనబడుతుందా? జస్ట్ డబుల్ సి అని కొట్టండి. స్క్రీన్ కనబడుతుందంటే డబుల్ సి. సింగిల్ సి, స్క్రీన్ ఈజ్ క్లియర్ సార్. రైట్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం 3 E's ని గుర్తుపెట్టుకోవాలా. సో ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి పాత ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉంటే, సో అవి అలానే వండుకోకుండా కొత్తది మనం యాడ్ చేస్తూ దాని నుంచి నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ఎడ్యుకేషన్. సో ప్రతి నిత్య విద్యార్థిగా ఉండాలా. ఎప్పుడు నిత్య విద్యార్థి అంటే ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడు, ప్రతిదీ కొత్తది నేర్చుకునే తత్వం ఉంటుంది. కాబట్టి మనం కూడా అంతే బిజినెస్ లో. సో ఎప్పుడు కొత్తది నేర్చుకుంటూ ఉండాలా, నేర్పిస్తూ ఉండాలా. రైట్. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, చెడ్డ వాళ్ళలో ఉంటే చెడ్డ వాళ్ళు అయిపోతారు, మంచి వాళ్ళలో ఉంటే మంచి వాళ్ళు అయిపోతారు. సక్సెస్ఫుల్ వ్యక్తి దగ్గర ఉంటే సక్సెస్ఫుల్ అవుతారు. లేదా సో ఎప్పుడు ఒక సాకు చెప్పేటువంటి వ్యక్తి దగ్గర ఉంటే అలానే సాకులు చెప్పుకుంటా అలాంటి వ్యక్తి దగ్గరనే అలాంటి యాటిట్యూడ్స్ తోనే అలాంటి వాళ్ళ మాదిరిగానే మారిపోతారు. అండ్ చాయిస్ ఈజ్ యువర్స్. సో మీరు ఎలా ముందుకు వెళ్తారు. సో పాజిటివ్ యాటిట్యూడ్ చాలా మందిలో చాలా మందిలో హౌ అవర్ అటిట్యూడ్ బికమ్ నెగిటివ్ అంటే, మన నెగిటివ్ అనేది ఎలా అయిపోతుందంటే, సో చాలా మందిలో భయాలు ఉండొచ్చు, లేకపోతే పశ్చాత్తాపాలు ఉండొచ్చు, లేకపోతే ఒక గ్రీడి అత్యాశ ఉండొచ్చు, లేకపోతే ఈగో అహంకారం ఉండొచ్చు, లేకపోతే ఒక టైప్ అసహ్యం అనిపించవచ్చు. సో ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ లో వాళ్ళు ఏం చేస్తారు, యాటిట్యూడ్ అనేది అలా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. Am I clear?
ఈరోజు ఏదో నెట్వర్క్ ఇష్యూ చాలా ఉన్నట్టుంది నాకే ఈరోజు. రైట్. డబుల్ సి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో కాబట్టి యాటిట్యూడ్ చేంజ్ కావాలంటే, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలంటే మనకేం చేయాలా? మన ఫోకస్ చేంజ్ చేసుకోవాలా. సో అది పాజిటివ్ వైపే ఉండాలా, సొల్యూషన్ వైపే ఉండాలా, నెగిటివ్ పై అస్సలు ఉండకూడదు. సో మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. సో ఇప్పుడే చేసేటువంటి అలవాటు ఉండాలా. ఏదైనా కానీ రేపటికి మరునాటికి అని పోస్ట్ పోన్ చేయకోకుండా, సో ఇప్పుడే చేసేటువంటి అలవాటు ఉండాలా. ఎప్పుడైతే మనం ఇప్పుడే చేయాలా, సో ఈ క్షణమే చేయాలని చెప్పేసి మీలో ఆ ఒక తపన అనేది వచ్చేస్తుందో, సో డెఫినెట్లీ మీ పాజిటివ్ అటిట్యూడ్ అనేది కన్వర్ట్ అవుతుంది. అండ్ ఒక గ్రాటిట్యూడ్ అటిట్యూడ్ ఉండాలి. ప్రతిదానికి ఒక కృతజ్ఞతా భావం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక జూమ్ తీసుకున్నాము, రైట్? జూమ్ కి కూడా ఒక కృతజ్ఞత. నేను ఒక సింపుల్ గా ఒక టాస్క్ ఇచ్చాను, మీ ఆ టాస్క్ కూడా మీకు ఒక కృతజ్ఞతా భావంగా మనం ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని చేయాలా. దట్ ఈస్ గ్రాటిట్యూడ్ అంటాం. అంటే ఒక ప్రపంచంలో సుప్రీం పవర్ అనేది ఉంది, యూనివర్సల్ పవర్ అనేది ఉంది. ఆ పవర్ కి మనం రెస్పెక్ట్ ఇస్తూ మనం ఏదైతే కమిట్మెంట్స్ తీసుకున్నామో దానికి మనం రిటర్న్ గా ఇచ్చేటువంటి గిఫ్టే గ్రాటిట్యూడ్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ గ్రాటిట్యూడ్ గా మనం ఉపయోగించుకుంటే మనం ముందుకు గ్రోత్ అవుతాం. లేదు అంటే ఒక గ్రాంటెడ్ గా తీసుకుంటే ఏమవుతుందంటే మనం అక్కడే ఉంటాం, స్టక్ అయిపోతాం. అండ్ గెట్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అండ్ బిల్డ్ ఏ పాజిటివ్ సిస్టమ్. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. మీకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఏదైనా వ్యక్తి కానీ, ఇంకొక సందర్భం కానీ, లేదా ఏదైనా ఒక విషయాల్లో కానీ, ఇంకోటి కానీ చాలా దూరం ఉండాల. లేక ఎప్పుడైతే మీరు దగ్గర ఉంటారో ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఇంకాస్త ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మీరు కూడా నెగిటివ్ అయిపోతారు. అండ్ లర్న్ టు లైక్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి డన్. సో కంపల్సరీ నేను చేసేలా అని చెప్పేసి స్కిల్స్ మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ స్టార్ట్ యువర్ డే విత్ సంథింగ్ పాజిటివ్. సో ప్రతి పొద్దున్న లేచారా, రైట్, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఈరోజు నేను ఏదైనా చేసి సో ఒక సక్సెస్ అనే ఒక ఫస్ట్ స్టెప్ నేను కంప్లీట్ చేసుకోవాలా, అటువైపు మన అడుగులు అనేది పడాలా అని చెప్పేసి మనం ఒక పాజిటివ్ అటిట్యూడ్ తో మనం డేని స్టార్ట్ చేయాలా. అండ్ మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ సక్సెస్ అటిట్యూడ్. సో మనకు అటువంటి అటిట్యూడ్ మనకు ఉందంటే డెఫినెట్లీ మనం అచీవ్మెంట్ అనేది ఈజీగా చేస్తాం. అండ్ హ్యావ్ సమ్ పాజిటివ్ మేనేజ్ అరౌండ్ యువర్ సెల్ఫ్. సో లైఫ్ లో ఏదైనా ఓకే, సో ఎటువంటి సందర్భాలైనా ఓకే, సో నిన్ను నువ్వు గమనించుకుంటూ, సో వేరే వ్యక్తి దగ్గర కంపారిజన్ చేసుకోండి. మీరు కంపేర్ చేసుకుంటే చాలా మంది బయట కాళ్ళు లేవు, చేతులు లేవు, బ్రెయిన్ లేదు, ఇంకోటి లేదు, వాళ్ళలో మీరు చాలా బెటర్. సో మేనేజ్ చేసుకున్నా అదొక డిఫరెంట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏం చేయాలంటే ఒకటి అఫర్మేషన్ అనేది పెట్టుకోవాలా. సో ఐఎమ్ క్యాపబుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐ కెన్ టర్న్ మై డ్రీమ్స్ ఇంటూ ఏ ప్లాన్ అండ్ మై ప్లాన్ ఇంటూ మై రియాలిటీ అని చెప్పేసి డైలీ అఫర్మేషన్ పొద్దున్న సాయంత్రం జస్ట్ అఫర్మేషన్ చేసుకుంటే చాలు. అది విజువలైజేషన్ గా మీరు చేసుకుంటే డెఫినెట్లీ మీ గోల్స్ ని ఈజీగా అచీవ్ చేసుకుంటారు. ఐఎమ్ క్యాపబుల్, నాకు ఆ సామర్థ్యం ఉంది, నేను చాలా స్ట్రాంగ్. సో నన్ను నేను నమ్ముకుంటే డెఫినెట్లీ నా గోల్స్ ని, డ్రీమ్స్ ని అచీవ్ చేసుకుంటాను. సో దాన్ని ప్లాన్ చేసుకుంటాను. అక్కడ నుంచి రియాలిటీ అనేది ఏర్పడుతుంది. డెఫినెట్లీ నేను అచీవ్ చేసుకుంటానని చెప్పేసి మీ పైన మీరు నమ్ముకుంటూ, సో మీ అటిట్యూడ్స్ ని పెంచుకుంటూ, మీ స్కిల్స్ ని పెంచుకుంటూ, మీ నాలెడ్జ్ ని పెంచుకుంటూ, మీరు పెరుగుతూ, మీ టీం ని పెంచుతూ అందరినీ ముందుకు తీసుకునేటువంటి బాధ్యతగా మీ వ్యక్తిగా మీరు ముందుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్. మోస్ట్లీ నెట్వర్క్ ఇష్యూ నుంచి చాలా ఇబ్బంది అనిపించింది ఈరోజు. నో